నమస్తే సార్. నమస్తే అండి. సో, మీ దగ్గర జనరల్‌గా ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ జరుగుతాయి సార్? ముఖ్యంగా జనరల్ సర్జరీకి సంబంధించిన అన్ని సర్జరీస్ అయితుంటాయి. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. హ్మ్. దీనిలో ముఖ్యంగా నేను చేసే సర్జరీ చూసుకుంటే ల్యాప్ సర్జరీస్. ఇందులో హెర్నియాస్ కావచ్చు, లేకపోతే ఇంగ్వైనల్ గానీ, అంబిలికల్ హెర్నియాస్ గానీ, అపెండిక్స్ గానీ, ల్యాప్ కోలీలు గానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా లేజర్ సర్జరీస్ ఎక్కువైతుంటాయి మా దగ్గర. ఒక ఓకే. 100-150 సర్జరీస్ దాకా. అందులో ఎక్కువ లేజర్‌లో పైలోనైడల్ సైనస్ అని ఒక డిసీజ్ ఉంటుంది. ఇది హిడెన్ డిసీజ్. అంటే? చాలా మందికి తెలియని డిసీజ్ ఇది. సో, ఈ పైలోనైడల్ డిసీజ్ అంటే ఏందంటే, మనకు హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ 2 బటక్స్‌కి మధ్యలో ఉండే ఆ చిన్న గ్యాప్ ఉంది చూసారా? ఆ 2 గ్యాప్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్‌లో హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ హెయిర్ కుచ్చుకుంటూ వెళ్లి స్కిన్‌నే బొక్కబెడుతుంటుంది. అట్లా స్కిన్ బొక్కబెట్టి బయటున్న బాక్టీరియా అంతా లోపలికెళ్ళిపోయి ఒక యాబ్సెస్ లాగా ఫార్మ్ అయితుంది. దీన్నే జీపర్స్ డిసీజ్ అనేవాళ్ళం. జీపర్స్ డిసీజ్ ఎందుకు అనేవాళ్ళం అంటే, ఒకప్పుడు ఈ జీప్ నడిపేవాళ్ళు బాగా అప్పట్లో రోడ్లు మంచిగుండేవి కావు. ఎగురుకుంటూ ఎళ్ళేవాళ్ళు. అట్లా ఎగురుకుంటూ ఎళ్ళడం వల్ల ఆ ఏరియాలో ఉన్న హెయిర్ ఫ్రిక్షన్‌కి గురైపోయి లోపల కుచ్చుకుంటూ ఒక చిన్న హోల్ తయారు చేసేది. దాన్నే పైలోనైడల్ సైనస్ అంటుంటామన్నట్టు. ఆ సైనస్ నుంచి డిసీజ్ ఎళ్ళిపోయి యాబ్సెస్ అవ్వడము, బోన్‌కి ఇన్ఫెక్ట్ కావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఓకే. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతది? ఇది బోన్‌కి ఇన్ఫెక్ట్ అయితది. వన్స్ బోన్‌కి ఇన్ఫెక్ట్ అయిందంటే ఆస్టియోమైలిస్ డెవలప్ అవ్వడము, బోన్ ఫ్రాక్చర్స్ అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయన్నట్టు. హుహు. ఎందుకంటే స్పైన్ బోన్ దగ్గరనే ఉంటది. మీరు గమనిస్తే ఆ ఏరియాలో స్కిన్ అండ్ బోన్ మధ్యలో పెద్ద ఫ్యాట్ ఎక్కువ ఉండదు. కొన్ని ఏరియాస్ ఇక్కడ బాడీలో కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఫ్యాట్ ఉండని ఏరియాస్ ఉంటాయి. అందులో ఇది ఫస్ట్ ఏరియా. ఓకే. అక్కడ ఓకే. ఫ్యాట్ ఉండదు. మనం అక్కడ టచ్ చేసుకుంటే గనుక డైరెక్ట్ బోనే టచ్ చేసినట్టు ఉంటది. సో, ఆ ఏరియాలో ఇది ఎఫెక్ట్ అవుతుంది. దీన్నే పైలోనైడల్ సైనస్ అంటుంటాం. ఈ పైలోనైడల్ సైనస్‌కి చాలామంది ఏం చేస్తారంటే వి షేప్‌లో కట్ చేసి కుట్లేయడము, లేకపోతే అలాగే వదిలేయడము. దీనివల్ల 45 డేస్ బెడ్ రెస్ట్ ఉండడం జరుగుతుంది. బట్ మన సెంటర్‌లో లేజర్‌తో సర్జరీ చేస్తామన్నట్టు. ఓకే. ఓకే. అది వితిన్ 1 వీక్‌లో హీల్ అయిపోతుంది. అండ్ సేమ్ డే డిశ్చార్జ్ చేస్తాం. సేమ్ డే వాళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోవచ్చన్నట్టు.